ఈయన చూస్తే నేను కామెడీ పేస్లో కనిపించింది, నాస్తికుడి పేస్లో నాకు కనిపించలేదు. ఇప్పుడు టీజర్ కాబట్టి సరి చేసుకుంటారని చెప్తున్నాను నేను. ట్రైలర్కి వచ్చేసరికి ఇలా ఉండదు, పరిణామాలు తిరగమార్గలు అయిపోతాయి. ప్రభాస్ కోసం ఎదురు చూసేవాళ్ళే ఈ టీజర్ చూస్తున్నారు. అందులో కానీ దాంట్లో ప్రత్యేకించి ఏమీ లేదు, టీజర్లో ఏమీ కనబట్టలేదు. మోహన్ లాల్ గారిని, అక్షయ్ కుమార్ని, కాజల్ని, శరత్ కుమార్ని మొత్తం అందరిని వరుస పెట్టి టీజర్లో 1.25 minutes ఎంత టీజర్, అందులో మొత్తం అందరిని చూపించేశాడు. ఇది ఎలా ఉంది అంటే ఒక ప్రమోషన్ కోసం ఆరాటపడుతున్న విష్ణు అని ఒక టైటిల్ పెట్టుకొని ఈ టీజర్ని రిలీజ్ చేస్తే బాగుండి అనిపించింది. ప్రమోషన్ కోసం కాదు భయ్య, నీ క్యారెక్టర్ అసలు బలంగా కనబడాలి. అక్కడ నువ్వు నాస్తికుడిలా కనబడ్డావు టీజర్లో. నాస్తికుడికి ఉండవలసిన పౌరుషం నీలో కనబడాల. ఇంకా మీ తండ్రి గారు సూపర్గా పర్ఫామ్ చేశాడు. ఆయన ఒక డైలాగ్ చెప్పిన శివభక్తులు చాటుగా ఉండి మనల్ని సంరక్షిస్తూనే ఉంటారని ఒక డైలాగ్, ఆ డైలాగ్ చాలా చక్కగా చెప్పాడు. ఆయనకి ఇచ్చిన మెయిన్ రోల్ బాగుండి అనిపించింది నిజంగా. ఈయన చూస్తే నేను కామెడీ పేస్లో కనిపించింది, నాస్తికుడి పేస్లో నాకు కనిపించలేదు. అలా కనిపించాలి. ఇప్పుడు టీజర్ కాబట్టి సరి చేసుకుంటారని చెప్తున్నాను నేను. ట్రైలర్కి వచ్చేసరికి ఇలా ఉండదు, పరిణామాలు తిరగమార్గలు అయిపోతాయి. ఎస్పెషల్లీ ప్రభాస్ని నువ్వు లాస్ట్లో ఎక్కడో ఒక ఇలా సైడు ఒక క్షణం, ఒక 1 minute అలా వచ్చి వెళ్ళిపోయేలాగా చూపించావు. అలా కాదు, ఫస్ట్లోనే ప్రభాస్ని పెట్టాలి, ఫస్ట్లోనే ప్రభాస్ ఫేస్ ఉండాలి. ఆ రకంగా డిజైన్ చేస్తే టీజర్ బాగుండేది. ఎస్పెషల్లీ నేను టీజర్ కింద చదివిన కామెంట్స్ అన్నీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. దాంట్లో ఈ టీజర్ని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకొకటి, ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ కోసమే ఈ టీజర్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. ఇలాంటివన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మంచు విష్ణుకి అసలు అక్కడ ఏమీ లేదు క్యారెక్టర్ అన్నట్టుగా ఫీల్ అయ్యింది. అంటే ఆల్మోస్ట్ ఇంకా అందరూ అలాగే అనుకుంటున్నారు. అర్థమైందా? 3 నిమిషాలు హీరో, 3 నిమిషాలు హీరో. బాక్స్ ఆఫీస్ బాద్షా ప్రభాస్, మోహన్ లాల్ అండ్ అక్షయ్ కుమార్ని డిజైన్ చేసినాడు ఎవడో కానీ చాలా చెత్తగా డిజైన్ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా వాడినట్టున్నాడు అక్షయ్ కుమార్కి. కింద పేరు చదివేదాకా అక్షయ్ కుమార్ అని నేనే గుర్తుపట్టలేకపోయాను. ఆ రకంగా ఉందన్నమాట. కాజల్ ఇక టాలీవుడ్కి సూపర్ హీరోయిన్ కాబట్టి పెళ్ళి 2 పిల్లల కన్నా కానీ పర్లేదు, బాగానే ఉంది. ఆ రకంగా ఉంటే చాలు. ఆ అందం ఎక్కడ కూడా కొంచెం కూడా తగ్గలేదు. నువ్వు బ్యూటీవే, మామూలు బ్యూటీవి కాదు. మగధీరాలో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా కన్నప్పలో కూడా అలాగే కనిపించావు. మెయిన్ లీడ్ రోల్ నీదైతే. ఇప్పుడు 50 కోట్లు పెట్టి హనుమాన్ సినిమా తీసారా, అది 500 కోట్లు కలెక్ట్ చేసింది. 500 కోట్లు పెట్టి తీశారు కానీ నాకు ఎందుకని ఎక్కడో కొడుతుంది సేన. ఎందుకంటే 500 కోట్లు అవసరమా? ఇదంతా కూడా ఒక పార్కులో సెటప్ లాగా అనిపించింది. నేను ఎస్పెషల్లీ కృష్ణకాంత్ పార్కు బ్యాక్ సైడ్లో ఖాళీ గ్రౌండ్ ఉంటుంది, అక్కడ వేసేసారా ఏంటిది సెటప్ మొత్తం అనిపించింది. నిజంగా బ్యాటింగ్ ఆర్టిస్టులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు ఫ్యామిలీ టాపిక్ లాక్కాను, ఏదో రకంగా టాపిక్లోకి వెళ్తున్నారు మీరు. కానీ ఒక విషయం ఏంటంటే సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ సినిమా కోసం కాదు సుమి, ప్రభాస్ కోసం, మోహన్ లాల్ కోసం వెయిట్ చేస్తారు ఈ టీజర్ చూసిన తర్వాత. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్లు ఎక్కువగా హైలైట్ కనబడుతున్నాయి. ఎక్కువ డ్రామా లేకుండా మంచి కాన్సెప్ట్తో ఉంటే సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. టీజర్లో మాకు కనిపించింది ఏమీ లేదు. అబ్బో తోపు అన్న సిచ్యువేషన్ ఏం క్రియేట్ అవ్వాల. రుద్ర అంటే ఒక ఇప్పుడు శివుని తర్వాత సంథింగ్ నాకు తెలియదు కానీ రుద్ర ఒక అంటే మన దేవుళ్ళలో ఒక ఆయన వచ్చి ఈ నాస్తికుడిని మార్చే క్యారెక్టర్ అనుకుంటా, మరో రూపం. అంతే, శివుడు చాలా రూపాలు కదా, ఇప్పుడు చాలా రూపాల్లో అవతరించాడు కాబట్టి శివుడు అదో రూపం, రుద్ర ఒక రూపం. కాబట్టి ఈ నాస్తికుడు ఎవరైతే ఉన్నాడో పౌరుషం లేని నాస్తికుడిని మార్చడానికి వచ్చిన రుద్ర, నీకు నాస్తికుడికి నేను పదే ఎందుకు చెప్తున్నానండి, తప్పు సరి చేసుకోవాలని. ఈ మూవీ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరి చేసుకోవాలి. అక్కడ చాలా రౌద్రం కనబడాలి, చాలా కోపం, చాలా ఎంత అసహ్యం కనబడాలంటే దేవుడు అంటే చాలా అసహ్యం కనబడాలి. అలాంటి అసహ్యంగా కనబడినోడిని రుద్ర వచ్చి మార్చినట్టు కనబడాలి. అది కావాల్సింది. అక్కడ మన విష్ణు గారి ఫేస్లో అది ఏం కనబడలేదు, నాకు అంత కోపం కనిపించలే. ఎస్పెషల్లీ నాస్తికుడికి ఉండవలసిన పౌరుషం కనబడలేదు, అదొకటే మిస్లీడ్. అంతేగాని టీజర్లో ఏమీ కనబడలేదు. సినిమాలో శివుడు అక్షయ్ కుమార్, శిష్యుడు ప్రభాస్ అనుకుంటున్నాను నేను కూడా. అదే కనబడుతుంది. ఇప్పుడు ఎలా పెట్టేశాడంటే వరుస పెట్టి
ఒక్కొక్క హీరోని కేటాయించాడనమాట. ఒక 3 సెకండ్స్ 4 సెకండ్స్ కేటాయించి టీజర్లో తోసాడు మొత్తం అందరిని. చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అడుగుతున్నారు క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో వాళ్ళు చెప్పండి. క్యారెక్టర్ ఖచ్చితంగా రుద్రానే. ఇప్పుడు మనోడిని మార్చడానికి వచ్చిన రుద్రానా, లేకపోతే మనోడిని మార్చి మనిషిలాగా మార్చి ఇక నువ్వు శివుడికి నీ బతుకున్నంతకాలం శివుడికి సేవ చేసుకో అన్నట్టుగా మార్చి వెళ్ళే క్యారెక్టర్ అనేది చూడాలి. థియేటర్లోనే కనబడద్ది ఆ క్యారెక్టర్. ఇప్పుడు నాకు తెలిసి 3 మినిట్స్ అని ఆల్రెడీ చెప్పేశారు. ప్రభాస్ క్యారెక్టర్ వచ్చేసి సినిమాలో ఓవరాల్గా 3 మినిట్స్ అని ఆల్రెడీ అందరికీ తెలుసు. నేను చెప్పేది ఏంటంటే ప్రభాస్ గురించి మోహన్ లాల్ గురించి వెళ్తే అవదయ్య పని. కంటెంట్ ఉండాలి, లోపల కంటెంట్ ఉండి ప్రభాస్ గురించి వెళ్ళే వాళ్ళే చాలామంది ఎక్కువ ఉంటారు. టీజర్లో చూసుకున్నాం ఆల్రెడీ కామెంట్స్ కూడా అవే వస్తున్నాయి. ఏందయ్యా ఏంటి ఆ కామెడీ పేస్ ఏంటి, అదేంటి ఇదేంటి అని మళ్ళీ మొదలెట్టారు కామెంట్స్లో. అవన్నీ కూడా అవసరమా? ఖచ్చితంగా అయితే కామెంట్ చేసే గుణాలు అయితే కనబడి మన విష్ణులో ఇంకా మార్చుకోవాలి. సినిమా రిలీజ్ అవ్వకముందు ఇలాంటి తప్పులను సరి చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్.